హలో ఎవ్రీవన్, మై నేమ్ ఇస్ రవితేజ, మై హెల్త్ అండ్ వెల్నెస్ కోచ్. సో ఈ వీడియోలో మనము మన హార్మోన్స్ని న్యాచురల్గా ఎలా బ్యాలెన్స్ చేయాలో గురించి మాట్లాడదాం. సో హార్మోన్స్ అంటే ఏం లేదండి. ఇప్పుడు మనకి ఆకలి వేస్తుందని ఎలా తెలుస్తుంది? మన బాడీ ఒక సిగ్నల్ ఇస్తుంది కదా, ఆ సిగ్నల్ ఇచ్చేదే గ్రెలిన్ హార్మోన్ అనమాట. అంటే మన హంగర్ హార్మోన్ అది. మీరు ఫుల్గా తినేసిన తర్వాత ఇంకా బాడీ చాలు అని చెప్తుంది కదా, ఆ చాలు అని చెప్పేది కూడా ఒక హార్మోన్ అనమాట. దాన్ని లెప్టిన్ హార్మోన్ అంటాం. మీకు నిద్ర వస్తుంది అనుకోండి, నిద్ర వస్తుందని ఎలా తెలుస్తుంది? మీ బాడీలో స్లీప్ హార్మోన్ అనేది రిలీజ్ అవుతుంది అనమాట. సో అలా బాడీలో కొన్ని వందల సిగ్నల్స్ అనేది బాడీ ఇస్తుంది అనమాట. బేస్డ్ ఆన్ ఈచ్ డే, అంటే మార్నింగ్ మీరు నిద్ర లేచే నుంచి పడుకునే వరకు చాలా డిఫరెంట్ హార్మోన్స్ మీ బాడీలో వర్కౌట్ అవుతాయి. హార్మోన్స్ ఆర్ నథింగ్ బట్ సిగ్నల్స్ అన్నమాట, మీ బాడీలో వచ్చే సిగ్నల్స్. ఈ సిగ్నల్స్ అప్పుడప్పుడు ఏమవుతుందంటే మన అన్హెల్దీ లైఫ్ స్టైల్ వల్ల ఈ సిగ్నల్స్ అనేవి డిస్టర్బ్ అయిపోతాయి. సో తక్కువ సిగ్నల్స్ ఇవ్వడము, ఎక్కువ సిగ్నల్స్ ఇవ్వడము, ఆ, ఇవ్వాల్సిన టైంలో ఇవ్వకపోవడము. ఫర్ ఎగ్జాంపుల్, మీకు స్లీప్ రావట్లేదంటే మీ స్లీప్ హార్మోన్ రిలీజ్ అవ్వట్లేదు అని అర్థం. సో దానికి రూట్ కాజ్ ఏంటి? అన్హెల్దీ లైఫ్ స్టైల్ అనమాట. సో ఈ హార్మోన్స్ ని మనం ఎలా బ్యాలెన్స్ చేయాలి న్యాచురల్ గా అనే దాని గురించి ఈ వీడియోలో మాట్లాడాలి. యా. సో నేను చెప్పినట్టు హార్మోన్స్ అనేవి ఇంబ్యాలెన్స్ అయినప్పుడు మన ఎవ్రీడే లైఫ్ అనేది చాలా ఛాలెంజింగ్ గా ఉంటుంది అనమాట. అండ్ వితౌట్ మెడికేషన్ మనం హార్మోన్స్ ఎలా బ్యాలెన్స్ చేయాలి దాని గురించి మాట్లాడదాం. సో అసలు అండర్స్టాండింగ్ హార్మోన్ ఇంబ్యాలెన్స్ అంటే ఏంటి అంటే, నేను చెప్పినట్టు టూ మచ్ ఆర్ టూ లిటిల్ హార్మోన్ ప్రొడక్షన్, అంటే జరగాల్సిన టైంలో ప్రొడ్యూస్ అవ్వాల్సినంత ప్రొడ్యూస్ అవ్వకుండా మరీ ఎక్కువైనా మరీ తక్కువైనా అది హార్మోన్ ఇంబ్యాలెన్స్ అంటాం. సో ఇక్కడ మీరు లెఫ్ట్ సైడ్ ఇమేజెస్ లో చూస్తే మన బ్రెయిన్ దగ్గర నుంచి మన కాలు వరకు డిఫరెంట్ హార్మోన్స్ డిఫరెంట్ టైమ్స్ లో ప్రొడ్యూస్ అవుతూ ఉంటాయి అనమాట. కామన్ గా చెప్పాలంటే థైరాయిడ్ అనేది, ఇప్పుడు మన థైరాయిడ్ అనేది నెక్ దగ్గర ఉంటుంది. అది T3 T4 అనే హార్మోన్స్ రిలీజ్ చేస్తుంది. మన ఎనర్జీ మెటబాలిజం, అంటే మనం తిన్న ఫుడ్ అనేది ఎనర్జీ కన్వర్షన్ కి ప్రాపర్ గా ఈ థైరాయిడ్ హెల్ప్ అవుతుంది. ఇన్సులిన్ ఉందనుకోండి, మన బ్లడ్ షుగర్ ని కంట్రోల్ చేయడానికి ఇన్సులిన్ అవసరం. అండ్ కార్టిజాల్ అనేది స్ట్రెస్ హార్మోన్. సో మీరు సడన్ గా ఒక డేంజర్ ని చూసారనుకోండి, సడన్ గా మీ బాడీ కార్టిజాల్ హార్మోన్ రిలీజ్ చేస్తారు అనమాట. ఆ హార్మోన్ ఏం చేస్తుందంటే మీకు ఇన్స్టెంట్ గా ఎనర్జీ ఇచ్చేస్తుంది. ఆ ఎనర్జీ వల్ల మీరు ఎమ్మటే అక్కడి నుంచి పారిపోతారు. ఇదంతా ఇన్స్టెంట్ గా జరుగుతుంది అనమాట. ఈ కార్టిజాల్ హార్మోన్ రిలీజ్ అవ్వకపోతే మీరు అసలు డేంజర్ నుంచి పారిపోవడానికి ఉండదు. ఫర్ ఎగ్జాంపుల్, మీరు డాగ్ ని చూసారనుకోండి, డాగ్ ని చూడంగానే కొంతమందికి సడన్ గా ఒక అలర్ట్ అయిపోతారు అనమాట. అంటే యూజువల్ గా డాగ్స్ అంటే భయం ఉన్నమాట. సో ఈ కార్టిజాల్ హార్మోన్ అనేది ఆ పాయింట్ లో ఎమ్మటే రిలీజ్ అవుతుంది అనమాట. ఈస్ట్రోజన్, టెస్టోస్టెరోన్ ఇవన్నీ కూడా జనరల్ గా ఉమెన్ కి పీరియడ్ సైకిల్స్ లోను, మెన్ కి కూడా, ఉమెన్ కి కూడా ఈ రీప్రొడక్షన్ కి సంబంధించిన హార్మోన్స్ అన్నమాట. అండ్ వీటి వల్ల డిస్టర్బ్ అవ్వడం వల్ల మనకు వచ్చే ఇష్యూస్ ఏంటి? పీసీఓడి కావచ్చు, వెయిట్ ఫ్లక్చుయేషన్స్, మూడ్ డిసార్డర్స్, స్కిన్ ఇష్యూస్, ఇవన్నీ కూడా ఈ హార్మోన్ ఇంబాలెన్స్ వల్ల వచ్చే కండిషన్స్ అన్నమాట. సో కీ వార్నింగ్స్ ఏంటి? మన హార్మోన్స్ ఇంబ్యాలెన్స్ అవుతున్నాయా లేదా అంటే, ఫస్ట్ ఉమెన్ కి ఎస్పెషల్లీ ఇర్రెగ్యులర్ ఆర్ మిస్సింగ్ పీరియడ్స్. సో పీరియడ్ సైకిల్ అనేది 28 to 30 డేస్ కాకుండా 2-3 మంత్స్ ఒకసారి రావడము, లేదంటే దానికంటే ఎక్కువ ఎక్కువ టైం తీసుకోవడం పీరియడ్ రావడానికి, లేదంటే ఇర్రెగ్యులర్ గా రావడము, అప్పుడప్పుడు ఎర్లీగా రావడం, అప్పుడప్పుడు లేట్ గా రావడం, ఇవన్నీ కూడా ఈ మెన్స్ట్రువల్ చేంజెస్ కూడా హార్మోన్ ఇంబ్యాలెన్స్ కి వన్ ఆఫ్ ద వార్నింగ్ సైన్ అనమాట. వెయిట్ ఫ్లక్చుయేషన్, సో సడన్ గా వెయిట్ పెరగడము, సడన్ గా లాస్ అవ్వడము. జనరల్ గా థైరాయిడ్ వచ్చిన వాళ్ళు సడన్ గా వెయిట్ గెయిన్ అవుతారు, లేదంటే సడన్ గా లాస్ అవుతారు. ఎనర్జీ అండ్ అపియరెన్స్, సో హెయిర్ లాస్ అవుతుంది, యాక్నే వస్తుంది ఉమెన్ కి, ఫెటీగ్ అంటే ఒక బద్ధకం లాగా అవ్వడము, ఇన్సోమేనియా అంటే మర్చిపోవడము, మీ జనరల్ గా మీ మెంటల్ క్లారిటీ తగ్గడము, మీ ఫోకస్ తగ్గడము. అండ్ మెంటల్ హెల్త్ లో మూడ్ స్వింగ్స్ అవ్వచ్చు. మూడ్స్ అనేవి అప్పుడప్పుడు మీకు సడన్ గా కోపం రావడము, యాంగ్జైటీ రావడము చిన్న చిన్న విషయాలకి. అండ్ డిమినిష్డ్, ఐ మీన్ దిస్ ఈస్ ఆల్సో రిలేటెడ్ టు మెంటల్ క్లారిటీ అనమాట. సో ఇవన్నీ కూడా వార్నింగ్ సిగ్నల్స్ ఫర్ హార్మోన్ ఇంబ్యాలెన్స్. సో రూట్ కాజ్ ఏంటి అంటే, ఫస్ట్ క్రానిక్ స్ట్రెస్. సో స్ట్రెస్ అనేది అది బై డిఫాల్ట్ చెడ్డదేం కాదు. నేను ఇంతకుముందు చెప్పినట్టు సడన్ గా మీరు ఒక టైగర్ ని చూసారనుకోండి, అక్కడి నుంచి పారిపోవడానికి కార్టిజాల్ హార్మోన్ రిలీజ్ అయితేనే, మీకు ఆ స్ట్రెస్ ఫామ్ అయితేనే అక్కడి నుంచి మీరు ఎమ్మటే ఎస్కేప్ అవ్వగలరు. సో బట్ క్రానిక్ స్ట్రెస్ ఏంటంటే, ప్రతిరోజు స్ట్రెస్ ఉండటం. మేబీ అది మీరు ఎస్పెషల్లీ ఇప్పుడు జాబ్ రిలేటెడ్ అవ్వచ్చు, ఫ్యామిలీ రిలేటెడ్ అవ్వచ్చు, డిఫరెంట్ ఫైనాన్షియల్ రిలేటెడ్ అవ్వచ్చు. వీటన్నిటి రిలేటెడ్ మీకు ఎవ్రీడే స్ట్రెస్ ఉందనుకోండి ఓవర్ పీరియడ్ ఆఫ్ టైం, దానివల్ల మీకు హార్మోన్లు అనేది ఇంబ్యాలెన్స్ అవుతుంది. పూర్ స్లీప్, చాలా మంది చాలా లేట్ గా పడుకోవడము, చాలా లేట్ గా లేవడము. ఈ ఈ సైకిల్ అనేది, అంటే సర్కేడియన్ రిథమ్ ఫాలో అవ్వనప్పుడు, అంటే ఎర్లీ స్లీప్, ఎర్లీ టు బెడ్ అండ్ ఎర్లీ టు వేకప్, ఇది ఫాలో అవ్వనప్పుడు హార్మోన్ ఇంబ్యాలెన్స్ జరుగుతుంది అనమాట. డైట్ ఇష్యూస్, సో మీ ఫుడ్ లో ఎప్పుడైనా
ప్రాసెస్డ్ ఫుడ్స్ ఉన్నా, లేదంటే రిఫైన్డ్ కార్బోహైడ్రేట్స్ ఉన్నా, షుగర్ అనేది ఎక్కువ తీసుకున్నా హార్మోనల్ ఇంబ్యాలెన్స్ జరుగుతుంది. సెడెంటరీ లైఫ్ స్టైల్, సో ల్యాక్ ఆఫ్ మూవ్మెంట్ అవ్వచ్చు. అంటే మార్నింగ్ టు నైట్ సిట్టింగ్ జాబ్స్ ఉన్న వాళ్ళు అంటే కన్సిస్టెంట్గా 8 to 10 అవర్స్ అలానే కూర్చొని ఉంటాము. దీనివల్ల కూడా మనకి హార్మోనల్ ఇంబ్యాలెన్స్ జరుగుతుంది అనమాట. సో న్యాచురల్గా ఎలా చేయాలంటే ఫస్ట్ థింగ్ ఎలా బ్యాలెన్స్ చేయాలంటే ఫస్ట్ థింగ్ న్యూట్రిషన్ రీసెర్చ్ జరగాలి. మీ మీ ఫుడ్లో ప్రోటీన్ ప్రాపర్గా ఉందా, వెజిటేబుల్స్ ఉన్నాయా, హెల్దీ ఫ్యాట్స్ ఉన్నాయా, ఎసెన్షియల్ న్యూట్రియంట్స్ ఉన్నాయా లేదా చూసుకోవడం. కన్సిస్టెంట్ స్లీప్ ఇంపార్టెంట్. అట్లీస్ట్ 7 to 8 అవర్స్ క్వాలిటీ రెస్ట్ ఈస్ వెరీ వెరీ ఇంపార్టెంట్. స్లీప్కి వేరే ఆల్టర్నేటివ్ లేదనమాట. ఖచ్చితంగా 7 to 8 అవర్స్ క్వాలిటీ రెస్ట్ ఉండాల్సిందే. గట్ హీలింగ్ అంటే మీ డైజెషన్ సిస్టమ్ని క్లీన్ చేయడం. ఫెర్మెంటెడ్ ఫుడ్స్ లైక్ కర్డ్ అవ్వచ్చు, గ్రీక్ యోగట్ అవ్వచ్చు, ప్రాపర్గా వాటర్ తీసుకోవడము అండ్ రెడ్యూస్డ్ టాక్సిన్స్, సో యాంటీబయాటిక్స్ ఎక్కువ వాడకపోవడము, స్ట్రెస్ మేనేజ్మెంట్, సో డైలీ వాకింగ్, యోగా కానీ మెడిటేషన్ కానీ ఇవన్నీ కూడా చేస్తే స్ట్రెస్ అనేది మేనేజ్ అవుతుంది అనమాట. ఇలా న్యాచురల్గా మీరు మీకున్న స్ట్రెస్ని తగ్గించుకోవచ్చు. సో సింపుల్ హ్యాబిట్స్ చెప్పాలి అంటే మార్నింగ్ ఒక 30 minutes వాకింగ్కి వెళ్తాము, సో దట్ మంచి సన్ ఎక్స్పోజర్ అవుతాము. ఆఫ్టర్ మీల్స్ ఒక బ్రీఫ్గా మూవ్మెంట్ ఉండటం, అంటే తిన్నమ్మటే పడుకోవటం లేదంటే వర్క్ వెళ్ళటం కాకుండా అట్లీస్ట్ 5 to 10 minutes ఒక బ్రీఫ్ వాక్ ఉండటము. ఈవినింగ్ ఏం చేయాలంటే చాలా ఎర్లీగా ఫుడ్ తీసుకోవడం, అంటే ఐ వుడ్ సే అట్లీస్ట్ 7 hours బిలో, ఇఫ్ పాసిబుల్ 7 hours బిలో మీరు మీ మీల్ కంప్లీట్ చేయడము. అండ్ ట్రాకింగ్ ప్రోగ్రెస్ ఆబ్వియస్లీ, ఎస్పెషల్లీ ఉమెన్కి పీరియడ్ సైకిల్ ఎలా ఉంది, రెగ్యులర్గా వస్తుందా లేదా, లేదంటే రెగ్యులర్గా అవ్వట్లేదంటే అగైన్ మీ హార్మోన్స్లో హార్మోన్ ఇంబ్యాలెన్స్ జరిగిందా లేదా, ఇవన్నీ కూడా చూడడం ఇంపార్టెంట్ అనమాట. ఓకే, సో దట్స్ ఇట్ ఫ్రమ్ మై ఎండ్. అండ్ మీకు తెలిసిన వాళ్ళు ఎవరైనా సరే పీసీఓడి ఇష్యూస్ కానీ ఇరెగ్యులర్ పీరియడ్స్తో కానీ ఇటువంటి హార్మోన్ ఇంబ్యాలెన్స్తో సఫర్ అవుతుంటే యూ కెన్ గివ్ మై కాంటాక్ట్. సో కింద డిస్క్రిప్షన్లో నా కాంటాక్ట్ నెంబర్ ఉంటుంది. దే కెన్ రీచ్ అవుట్ టు మీ అండ్ వీ కెన్ కనెక్ట్ 1-on-1. సో దట్స్ ఇట్ ఫ్రమ్ మై ఎండ్. అండ్ రేపు ఇంకొక వీడియోతో వెల్కమ్ అప్. థ్యాంక్ యూ.